మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రెజెంట్ అయితే మనం చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర అయితే ఉన్నామండి. సో వాళ్ళ జీవన శైలి విధానం ఎలా ఉంది, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం అందుతుందో వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరేంటి? సుధాకర్. ఎప్పటి నుంచి మీరు ఈ చెప్పులు బిజినెస్ చేస్తున్నారు? 42 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే కుడుతున్నారు? ఇక్కడే ఉన్నానమ్మా. సో చెప్పులు కుట్టడం అనేది మీ కుల వృత్తా లేకపోతే మీరు మామూలుగా పెట్టుకున్నారా? మా నాన్న ఇదే చేసేవాడు, నేను. చెప్పులు కుట్టడం అనేది ఈ రోజు టెక్నాలజీ ఏంటంటే న్యూ టెక్నాలజీ వచ్చింది. దీని వల్ల ఫ్యాషన్ కి ఎక్కువ అలవాటు పడిపోయారు అందరూ. సో ఇప్పుడు మీ బిజినెస్ ఎలా ఉంది? ఒక రకంగా అంత పెద్దగా లేదమ్మా. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇంత ముందు ఇప్పుడు కొంచెం తక్కువ. ఇంత ముందు బాగుండేది, ఇప్పుడు తక్కువ. సో రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రేట్ల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మామూలుగా షాపు లేకపోతే 120, 130 రూపాయలు చెప్పులు ఇస్తున్నారమ్మా. ఇప్పుడు మా కాడకు వచ్చి 500, 600 అంటే అంతెందుకు? అక్కడ 150 రూపాయలు, 100 కదా. మీ కాడ అంత ఎందుకు అంటున్నారు? అలా నా కాడ అలవాటు పడ్డ వాళ్ళు తీసుకుంటారు వచ్చి నా కాడ. అంటే బయట రావాలంటే కష్టం. అంటే ఈ రోజు చెప్పులు కుడుతున్నారు, ఈ రోజు అంతా ఎవరు రాలేదు. ఆ టైంలో మీ వ్యాపారం ఎలా ఉంది? ప్రస్తుతానికి వచ్చిన కూడా సరిపెట్టుకుంటా, ఇవాళ వచ్చిన కూడా సరిపెట్టుకుంటా. ఇంకా రేపు మళ్ళీ దేవుడు దేవస్తాడో అప్పుడు కొంచెం. అంటే ఇదే చెప్పులు కుట్టుకునే విధానమే ఉందా లేకపోతే ఇంకేదైనా పని చేస్తారా? ఏం పని లేదమ్మా, ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేయట్లేదు. అప్పుడు బేల్దార్ పని చేసేవాడు, అది ఆపేసి మా నాన్న కాడ నుంచి నేర్చుకున్నా. ఒకవేళ ఇప్పుడు వ్యాపారం సరిగ్గా నడవలేదు అనుకో, ఆ టైంలో ఇంకేమైనా పనులు ఉన్నాయి మీకు? ఏం పనులు లేవమ్మా నాకు ఇదే పని. అయితే మీ కుటుంబం ఎలా నడుస్తుంది? మా కుటుంబం అంటే మా భార్య ఉంది, మా అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ మీద ఆధారపడుతుంది. అంటే వాళ్ళ మీద మీరు ఆధారపడతారా? కొంచెం. గవర్నమెంట్ నుంచి మీకు చెప్పులు కుట్టుకున్న వాళ్ళకి లోన్స్ వస్తున్నాయా? ఇప్పటికైతే ఏం రాలేదమ్మా నాకు. ఇప్పటికే గవర్నమెంట్ నాకు ఇప్పుడు లోన్ ఇవ్వాలి. పెన్షన్లు ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడు పెన్షన్లు మాత్రమే అందుతున్నాయి కానీ లోన్స్ ఎలాంటివి అందట్లేదు. ఏం లేదు, ఇప్పుడు రాలేదు నాకు ఎవరు ఇవ్వాలి. మామూలుగా మీరు గవర్నమెంట్ నుంచి మాకు ఈ సహాయం అందితే బాగుండని అనిపిస్తుందా? అనిపించదు కదమ్మా. అది పెట్టుకుంటే వస్తే 10 రూపాయలు సంపాదించుకుంటాం. ఇంకే మామూలుగా ఫ్యాన్సీ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసే చెప్పులు, షాప్ లో తయారు చేసే చెప్పులు అవి కూడా మేము పెట్టుకున్నాం అనుకో, వాటి మీద 10 రూపాయలు వస్తాయి కదా. అది మాకు ఇచ్చిన వాళ్ళు లేరు ఎవరు. ఎలాంటి సాయం చేస్తే బాగుంది మీకు? ఏదో గవర్నమెంట్ తరపున ఏదైనా లోన్ ఇచ్చారు అనుకో, అవి మళ్ళీ కట్టుకుంటా తీసుకుంటాం. అంటే ఇప్పటి వరకు మీకు ఎలాంటి లోన్స్ ఇవ్వలేదు? ఎవరు గవర్నమెంట్ లోన్ ఇవ్వలేదమ్మా. ఓన్లీ ఆ పెన్షన్ మాత్రమే అందుతుంది? మాత్రం అందుతుంది నాకు. పథకాలు అంటే ఏమన్నా? పథకాలు అంటే ఏం లేవమ్మా నాకు ఒక పెన్షనే వస్తుంది. పెన్షన్ మీద ఆధారపడతా. మామూలుగా ఒకప్పుడు చూసినట్లయితే ఎక్కువ ఇలా కుట్టించుకొని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎక్కువ ఈ చెప్పులు అలవాటు పడ్డారమ్మా. ఇప్పుడు రైతు వారికి కూడా వీటి మీద అలవాటు పట్టాల. అందరు ఫ్యాన్సీగా అలవాటు పట్టిపోయారు. ఈ రోజుల్లో ఎవరు యూత్ అందరూ స్టైల్ గా ఉండాలి, షూస్ అవి ఇవి అనుకుంటున్నారు. నా కాడకు వచ్చాను అనుకో 200 అడుగుతాను నేను. వాళ్ళ కాడకు పోయి అనుకో 100 రూపాయలకు ఇచ్చి రావంటారు. అవి 10 రోజులు ఉన్నాయి, 4 రోజులు ఉన్నాయి, వేసుకుని వెళ్ళిపోతారు. కానీ నా కాడకు రారుగా. నా కాడ స్టాండర్డ్ అని వాళ్ళకి తెలియదుగా. సార్ మీకు ఇంకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం కావాలి ఒకసారి గవర్నమెంట్ కి చెప్పండి. ఏమన్నా 10 రూపాయలు ఇచ్చి లోన్ ఇచ్చారంటమ్మా, వాటి గురించి మేము 10 రూపాయలు సంపాదించుకుంటాం. ఏదంటే ఆ షాప్ లో నుంచి ఏదో చిప్పు లేకొచ్చుకొని పెట్టుకొని వీటి మేము 10 రూపాయలు, వాటి 10 రూపాయలు సంపాదించుకుంటాం. మాకు అసమంటే ఇప్పుడు అయ్యే 100. రోజుకి ఎంత సంపాదన వస్తుంది? మినిమం చెప్పలేనమ్మా. ఒక రోజు 500 వస్తాయి, ఒక 300 వస్తాయి, ఒక రోజు 100 వస్తాయి. చెప్పలేము, వచ్చేదాన్ని బట్టి ఉంటది. సో మీకేమన్నా మీ ఇంటి ఖర్చులన్నీ పోగా ఏమన్నా మిగులుతున్నాయా? ఏమన్నా ఆయన సరిపోద్దమ్మా. ఇంట్లో ఫ్యామిలీకి వాటికి సరిపోద్ది. 3 అబ్బాయి పిల్లలు వాళ్ళకి మా ఖర్చులు సరిపోతుంటాయి. కాకపోతే ఏదన్నా 10 బాగా మిగిలింది అనుకో, అది ఇంట్లో పెట్టుకుంటాం. ఎప్పుడైనా వర్షాకాలం లేనప్పుడు అవి వాడుకుంటాం. అవి వాడుకొని అవి కూడా అయిపోయినాయి అనుకో, సాలేదనుకో మళ్ళీ ఎవరికైనా తీసుకుంటాం. మీ బట్ట 10 రూపాయలు తెచ్చుకొని వాడుకుంటాం. దాని బదులు పనే చేసుకోవచ్చు కదా. అక్కడ కూర్చోవాలమ్మా. ఇక్కడ మాకేం రూల్ ఏం లేవుగా. నేను ఇక్కడ కింద కూర్చునేవాడిని. ఎక్కడ కూర్చోవాలి మీ వర్షంలో? అంటే మీరు 40 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నారు కాబట్టి ఎందుకు అప్డేట్ అవ్వలేదు, ఎందుకు డెవలప్ అవ్వలేదు? డెవలప్ అవ్వాలంటే ఇక్కడ గుడికి సంబంధించింది స్థలం. అందువల్ల అక్కడ బొంకు ముందు బొంకున్నారు. ఆ బొంకులు తీసేపించారు. అప్పటి నుంచి బొంకులు పెట్టుకొని ఇట్లా. దానివల్ల ఇక ఇక్కడే చుట్టూ అయిపోయి ఇక్కడే కూర్చుంటాం. కిందే కూర్చొని చేసుకుంటున్నాం. అంటే మీకు ఊహ తెలిసిన కానించి మీరు ఇదే చేయాలనుకున్నారా? ఇదే చేయాలనిపిస్తుందమ్మా. ఇంకా ఏ పనులు చేయాలనిపించలేదు? ఏదనిపించలేదు. ఇది చెయ్యటే నాకు అనిపించింది. దీని మీద బతకాలనిపించింది. ప్రశాంతంగా బతుకుతున్నా. 43 సంవత్సరాలు అంటే ఆ రోజుల్లో చెప్పులకి చాలా డిమాండ్ ఉంది కుట్టుకునే వాళ్ళ దగ్గర.
సో ఇప్పుడు చూసినట్లయితే షాప్స్, ఫ్యాషన్, షూస్ అలాంటివి వచ్చాయి. సో ఈ టైంలో మీ బిజినెస్ చాలా లాస్. ఇప్పుడు అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉందమ్మా. జనరేషన్ మారే కొంది చెప్పులు కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు నేను 500, 600 అంటే ఎవడు రాడు, అలా నా ఖాతా వాళ్ళే రావాలా. వాళ్ళు వచ్చి నా ఖాతా. ఇప్పుడు నేను చేసే 1 year గ్యారెంటీ ఇస్తాను. నేను వాళ్ళు ఇరుగా షాప్ వాళ్ళు ఇరుగా నేను 1 year గ్యారెంటీ ఇస్తాను. ఈ 1 year లో వాళ్ళకి పోతే మళ్ళీ రిపేర్ నేనే చేయిస్తాను. వాళ్ళు 1 year అంటేనే వాళ్ళకి 2 సంవత్సరాలు ఉండే టైం కూడా ఒక్కొక్కటి 2 సంవత్సరాలు ఉంటాయి. అంటే 1 year లో ఒకవేళ తెగిపోయినా మళ్ళీ మీరు చేసిస్తారు, గ్యారంటీ ఇస్తారు. గ్యారంటీ ఇస్తాం. ఓన్లీ అమ్మాయిలకేనా అబ్బాయిలకు కూడా? అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరుకా? చేస్తాం అమ్మా. ఎంతమంది టీచర్లకు కూడా చేస్తాను, నేను వాళ్ళకి కూడా చేస్తాను. వీటికి కావాల్సిన ముడి సరికి ఎక్కడ తెస్తారు? తీసుకొచ్చుకుంటామ్మా. నేను ఎంత పెట్టుబడి పెడతారు? మినిమం అప్పట్లో అయితే ఒక 2 ఏళ్ళు పెట్టుబడి అయితే సరిపోయేదమ్మా. ఇప్పుడు ఈ బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి కాబట్టి ఇంతకుముందు 60 రూపాయలు 120 రూపాయలు పోయిచ్చేవాడు నిజామాబాద్ బస్సుకి. ఇప్పుడు బస్సు పోవాలని 400, రావాలని 400. మళ్ళీ అక్కడ నుంచి ఆటోలకు పోవాలంటే అయ్యి ఒక 1000 రూపాయలు, అంతా 2000. ఇప్పుడు 10,000 చేసుకుపోతే అంత మాత్రం మన అన్నాలకు కూడా డబ్బులు చాలు. ఓన్లీ టీ తాగి వస్తా. సో ప్రెసెంట్ అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ టైంలో మీ బిజినెస్ ఎలా ఉంది? మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? బిజినెస్ ఇప్పుడు ఏమున్నదమ్మా పెద్దగా. నేను ఉదయం 8 గంటలకు వస్తాను, 10, 12 గంటల దాకా ఉంటా. 12 గంటల నుంచి ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళి మళ్ళీ 3:30, 4 గంటలకు వస్తా. మళ్ళీ సాయంత్రం 6:30 దాకా ఉంటా. ఇక అప్పటికి పాలు 7 గంటలకు పాలు వస్తాయి. ఆ పాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా. ఎంత ఒక చెప్పు కుడితే ఎంత ఉండిద్ది? చెప్పు కొడితే 20 రూపాయలు కంటుందమ్మా. అంటే డైలీ రాలేదు కదా అందరూ. ఇలా అంతా రావాలంటే కష్టం అమ్మా. ఎప్పుడన్నా తగిలిన రోజు ఒక్కో రోజు ఒక 500 వస్తాయి, 600 వస్తాయి. ఒక్కో రోజు ఏమి రాని రోజు కూడా కనీసం లేదనుకుంటా 200-300. ఏమేమి మోడల్ చేశారు మీరు? ఒకసారి చూపిరా చెప్పులు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఉన్న మోడల్ ఇయ్యనమ్మా. వీటి రేట్లు ఎలా ఉన్నాయి? 800 అమ్మా. సో 800 చెప్పినా ఈ రోజుల్లో కొనరు. బయట షాపులు అయితే 10,000 చెప్పినా, 20,000 చెప్పినా, 5,000 చెప్పినా కొంటారు. 8,000 అంట చెప్పులు. గుంటూరులో తీసుకుంటా పాలిసి నా కాడికి వస్తే 8,000 అంట. ఎంత అంటే 8,000 బాబాయ్. 8,000 పెట్టడానికి కొనడానికి అయితే బాగా రెడీగా ఉన్నారు బయట. మీ దగ్గర 800 పెట్టడానికి కొనడానికి కూడా రెడీగా లేరు. మా పరిస్థితులు అట్లా తయారైనాయి. మీలాంటి చిన్న చిన్న వ్యాపారాలను కూడా గుర్తించి మీకు కూడా సాయం చేసి ఉంటే బాగుంటది. మాకు అది ఏం లేదు కదమ్మా. మాకు అందుబాటులో ఏ గవర్నమెంట్ మాకు లేవు. వీటిలో ఇంత ముందు లోన్లు ఇస్తున్నారు, అప్పుడప్పుడు పెద్దవాళ్ళకి ఇచ్చారంట. నాకైతే తెలియదు. నాకైతే ఇప్పటికైతే ఏ లోను అవ్వాలి గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరు ఇలా. నాకు నేను ఎన్నోసార్లు ముత్తుకున్నాను కానీ ఎవరు పట్టిస్తారు. నేనే వదిలేసి ఇంకా అడగటం ఎందుకు లేని అడిగేది. మనం చేసుకుంటే మన కష్టం మనకు వస్తుంది అని చెప్పి నేను వదిలేసా. వీటిని ఏమేమి మోడల్స్ అంటారు? ఇది ఫ్యాన్సీ మోడల్ అమ్మా. ఇది పెద్దోళ్ళు వేసుకునే మోడల్. ఇది రైతు వారీ వేసుకునే మోడల్. దేంతో తయారు చేస్తారు? ప్యూర్ లెదర్ అమ్మ. ఇది ప్యూర్ లెదర్ మొత్తం ఒరిజినల్ క్వాలిటీ. ఇది ఎక్కడికి పోయే పని లేదు. గ్యారంటీ కూడా ఉంది. 1 year గ్యారంటీ. సో చూసారు కదండి, మా దగ్గర గ్యారంటీ కూడా ఉంది అంటున్నారు. సో మా దగ్గర గ్యారంటీ ఉన్నాయి, మేము 800 చెప్తున్నా ఎవరు కొనట్లేదు. షాపుల్లో 2,000, 3,000, 4,000 పెట్టి కొంటున్నారు. గ్యారంటీ లేకపోయినా వాళ్ళు కొంటున్నారు. మా దగ్గర గ్యారంటీ ఉన్నా కూడా రావట్లేదు అని చెప్పి ఇక్కడ తిను చెప్తా ఉన్నాడు, బాధపడుతూ ఉన్నారు. సో చూసారు కదండి, చెప్పుల షాపు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవదంతో నేను మీ సుకుమారి.